వ్యోమ కరెంట్ అఫైర్స్ టుడే. సో ఈ క్లాస్ డిస్కస్ చేస్తున్న డేట్ December 31st, 2020. అయితే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కి ఇయర్ రౌండ్ అప్ అన్నది చాలా ఇంపార్టెంట్. అండ్ ఫిబ్రవరిలో తెలంగాణలో నోటిఫికేషన్ రానున్నాయి. అదేవిధంగా జనవరి మంత్ లో క్యాలెండర్ ఆంధ్రప్రదేశ్ లో రిలీజ్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఈ నేపథ్యంలో మనకు గడిచిన సంవత్సరంలో ఇంపార్టెంట్ ఈవెంట్స్ అన్నింటినీ కూడా గుదిగుచ్చుతూ వ్యోమ నిపుణ పేజీకి అందించింది. సో అంతర్జాతీయ అంశాలు, జాతీయ అంశాలు, ద్వైపాక్షికము, ఆర్థికము, సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పోర్ట్స్ అండ్ పర్సన్స్ ఇన్ న్యూస్, ఇలా అన్ని అంశాలను నిపుణ పేపర్ ద్వారా సమగ్రంగా దాదాపు 10 పేజీలలో వ్యోమ.net అందించింది. అయితే ఆస్పిరెంట్స్ అందరికీ ఇది ఇంపార్టెంట్ కాబట్టి ఈ కంప్లీట్ పేపర్ ని టాపిక్ వారీగా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఆస్పిరెంట్స్ కి అందించాలి అన్న ఉద్దేశంతో ఈ క్లాసెస్ చేస్తున్నాం. ఇవి ఒక సిరీస్ గా మీకు వస్తాయి. సో ఇయర్ రౌండ్ అప్ 1, 2 క్లాస్ అని మొత్తం ఏదైతే పేపర్ లో ప్రెజెంటేషన్ చేసామో అవన్నీ కూడా ఆస్పిరెంట్స్ కి అందిస్తాం. సో అవన్నీ మీరు వినొచ్చు. అండ్ రానున్న ఎగ్జామినేషన్స్ అన్నిటికీ అది ఇంపార్టెంట్ కాబట్టి మీరు ఆ కాపీని సేవ్ చేసుకోవచ్చు. అండ్ విత్ 4 or 5 days తో దీని ఎలక్ట్రానిక్ వర్షన్ కూడా, ఈ పేపర్ కూడా అందుబాటులోకి వస్తుంది. దాన్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మనం టాపిక్ లోకి వెళ్దాం. సో ఇంటర్నేషనల్ ఇష్యూస్ ముందు డిస్కస్ చేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ టాపిక్స్ కూడా అంశాల వారీగా విడదీసి మేము ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నేషనల్ తీసుకుంటే 2020లో ఎన్నికలు జరిగిన అన్ని దేశాలు, గెలిచిన అభ్యర్థులు, వాటికి సంబంధించిన అంశాలు ఒక కాలంలో ఇచ్చాం. అదేవిధంగా ల్యాండ్ మార్క్స్ అన్నమాట. కొన్ని ఆర్గనైజేషన్స్ కి మనకు 2020 అనేది ఒక ల్యాండ్ మార్క్ గా ఉంది. ఆ ల్యాండ్ మార్కులు అన్నింటినీ కూడా మరొక దగ్గర డిస్కస్ చేశాం. అదే విధంగా అంతర్జాతీయ స్థాయిలో మనకు కొన్ని వివాదాలు వచ్చాయి దేశాల మధ్య. ఎగ్జాంపుల్ భారతదేశము, చైనా, ఇండియా, పాకిస్తాన్, అజర్బైజాన్, అర్మేనియా, చైనా, పాకిస్తాన్, ఇట్లా వివాదాలన్నింటినీ కూడా మరొక కాలంలో ఈ విధంగా ఎక్కడికక్కడ క్లాసిఫై చేస్తూ స్టూడెంట్స్ ఈజీగా చదువుకోవడం కోసం ఆ విధంగా ఏర్పాటు చేసాం. నేషనల్ లో కూడా అట్లాగే డిఫరెంట్ కాన్సెప్ట్స్ వారీగా మనం డిస్కస్ చేసాం ఆ పేపర్ లో. అండ్ వాటి ఎక్స్ప్లెనేషన్ మనం ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఏడాది ల్యాండ్ మార్క్ ఇయర్ గా ఉన్న ఘటనలు, వాటిని నేను ఈ క్లాస్ లో డిస్కస్ చేయబోతున్నాను. ముందుగా ట్రినిటీ పరీక్ష. సో ట్రినిటీ పరీక్ష వార్తల్లో నిలిచింది. ఇదేంటి, లేదా ఏ డేట్ నాటికి ట్రినిటీ పరీక్ష పూర్తయి 75 సంవత్సరాలు జరిగింది, ఇలా మనం క్వశ్చన్స్ అడగొచ్చు. సో ఎగ్జాక్ట్ గా July 16 నాటికి మనకు తొలిసారిగా అణుబాంబును పరీక్షించి 75 years పూర్తయింది. ఎవరు పరీక్షించారు దీన్ని అని అంటే అమెరికా దేశము మొట్టమొదటిసారిగా అణుబాంబును పరీక్షించింది. ఇది పరీక్షించడం వేరు, ఉపయోగించడం వేరు. ఉపయోగించడం కూడా ఈ సంవత్సరం 75 years పూర్తయింది, అది కూడా డిస్కస్ చేద్దాం. ముందుగా పరీక్షించింది. ఎవరు పరీక్షించారో అమెరికా. సో అమెరికా అణుబాంబు అసలు వర్క్ అవుతుందా లేదా అని చెప్పి చేసిన పరీక్షను ట్రినిటీ పరీక్ష అని, మొత్తం ఈ ప్రాజెక్ట్ కు మ్యాన్హాటన్ ప్రాజెక్ట్ అని పేరు పెట్టారు. మ్యాన్హాటన్ ప్రాజెక్ట్ అంటే దేనికి సంబంధించింది, అణుబాంబు పరీక్షకు సంబంధించింది అని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అదే విధంగా ఈ మొత్తం డెవలప్మెంట్ గాడ్జెట్ అనే పేరుతో డెవలప్ చేశారు. ఇటీవలి కాలంలో గాడ్జెట్ అని చెప్పి న్యూస్ తో నిల్చుంది. ఇది ఏంటి, గాడ్జెట్ అని న్యూస్ తో నిల్చొని ఉంది. ట్రినిటీ టెస్ట్ అనేది వార్తల్లో ఉంది. మ్యాన్హాటన్ ప్రాజెక్ట్ అనేది వార్తల్లో ఉంది. ఇది దేనికి సంబంధించినవి, ఇలా కూడా మనకు అడగొచ్చు. సో మరి ఈ మ్యాన్హాటన్ ప్రాజెక్ట్ కి నేతృత్వం వహించింది ఎవరు అంటే రాబర్ట్ ఓపెనీర్ అనే ఆయన దీనికి నేతృత్వం వహించారు. కాబట్టే ఈయనకు అణుబాంబు పిత, ఫాదర్ ఆఫ్ ఆటమ్ బాంబ్ అని చెప్పి పేరుంది. అండ్ ఈ అణుబాంబును మనకు అలమగార్డో బాంబింగ్ అనే ఒక సిరీస్ ఆఫ్ ప్లేసెస్ అన్నమాట, శ్రేణి అంటాం. అలమగార్డో బాంబింగ్ శ్రేణిలో అలమగార్డో బాంబింగ్ శ్రేణి ఈ అలమగార్డో బాంబింగ్ శ్రేణిలో మనకు ఇవి పరీక్షలు అనేవి కొనసాగాయి అన్నమాట. సో మరి ప్రపంచంలో ప్రస్తుతం అణుబాంబు ఏ దేశాలకు ఉన్నాయి అని అంటే భారత్ అణుబాంబులను కలిగి ఉంది. అదే విధంగా యుఎస్ అమెరికా అణుబాంబులను కలిగి ఉంది. రష్యా అణుబాంబులను కలిగి ఉంది. ఫ్రాన్స్ అణుబాంబులను కలిగి ఉంది. అదే విధంగా యూకే అణుబాంబులను కలిగి ఉంది. ఇజ్రాయిల్ అణుబాంబులను కలిగి ఉంది. పాకిస్తాన్ అణుబాంబులను కలిగి ఉంది. అండ్ నార్త్ కొరియా లేదా ఉత్తర కొరియా, ఇన్ని దేశాల్లో మనకు అణుబాంబులు ఉన్నాయి. అయితే న్యూక్లియర్ ప్రాలిఫరేషన్ ట్రీటీ,
వీటిపైన సంతకం చేయ దేశాలు ఉన్నాయి. భారత్ సంతకం చేయలేదు, పాకిస్తాన్ సంతకం చేయలేదు, ఇజ్రాయిల్ దీనిపైన సంతకం చేయలేదు, ఉత్తర కొరియా దీనిపై సంతకం చేసి తర్వాత దీని నుంచి నిష్క్రమించింది, 2003లో నిష్క్రమించింది అనమాట. అదే ఆ యాంగిల్లో కూడా మనకు క్వశ్చన్ అడిగే అవకాశం అనేది ఉంది, రైట్. సో ఇది మనకు ట్రినిటీ పరీక్షకు సంబంధించి. ఇందులో 3 ఇంపార్టెంట్ వర్డ్స్ మనకు వచ్చాయి: ట్రినిటీ, మాన్హాటన్ అండ్ గాడ్జెట్. ఈ 3 మనము గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇష్యూ, సో నెక్స్ట్ ఇష్యూకి వెళ్ళే ముందు ఆస్పిరెంట్స్ కి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, జూలై టు డిసెంబర్ కరెంట్ అఫైర్స్ చాలా సమగ్రంగా ఆస్పిరెంట్స్ కి అందుబాటులో ఆల్రెడీ వీడియోస్ అప్లోడ్ అయి ఉన్నాయి. అండ్ వీటికి 199 రూపీస్ పే చేసి ఆస్పిరెంట్స్ తీసుకోవచ్చు. అదే విధంగా జనవరిలో కూడా వీక్లీ కరెంట్ అఫైర్స్ వ్యోమ అందించబోతుంది. సో కేవలం కరెంట్ అఫైర్స్ మాత్రమే కాకుండా జనరల్ స్టడీస్, జనరల్ నాలెడ్జ్ కవర్ అయ్యే విధంగా మీకు క్లాసెస్ ని వ్యోమ ఇస్తూ ఉంది, రైట్. సో నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. మరి 75 ఇయర్స్ పూర్తి చేసుకున్న మరికొన్ని సంఘటనలుగా మనం చూస్తే, లిటిల్ బాయ్ ఫ్యాట్ మ్యాన్. సో 1945 నాడు మనకు లిటిల్ బాయ్ అనే పేరుతోటి జపాన్ దేశం హిరోషిమా పైన బాంబును అమెరికా జారవిడిచింది. సో ఎందుకు అంటే అప్పుడు 2వ ప్రపంచ యుద్ధం అనేది కొనసాగుతుంది. 2వ ప్రపంచ యుద్ధంలో భాగంగా మరి జపాన్ ఒక చిన్న పొరపాటు చేసింది. అమెరికాకు చెందిన ఒక స్థావరంపై దాడి చేసింది. సో దాదాపుగా అమెరికా అప్పటి వరకు న్యూట్రల్ గానే ఉంది, యుద్ధానికి సంబంధించి పెద్దగా పార్టిసిపేట్ చేయలేదు. కానీ ఒక్కసారి ఈ సంఘటన అనంతరము సమీకరణాలన్నీ పూర్తిగా మారిపోయాయి. నిజానికి ప్రారంభంలో జపాన్ విజృంభించింది, దాదాపుగా విజయ తీరాలు చేరుతుంది అని కూడా భావించారు. భారతదేశంలో అప్పుడు కొందరు నాయకులు ప్రకటన కూడా చేశారు, ప్రాబబ్లీ జపాన్ భారతదేశాన్ని ఆక్రమించుకునే అవకాశాలు ఉన్నాయి, మనం ఇంగ్లీష్ భాష బదులు ఇక జపాన్ భాష నేర్చుకోవాల్సి వస్తుంది అని కూడా ప్రకటన చేశారు. బహిరంగంగా ప్రకటనలు కూడా చేశారు అప్పట్లో ఈ 2వ ప్రపంచ యుద్ధ కాలంలో. కానీ ఒక్కసారిగా అమెరికా ప్రవేశం కావడము, ఒక్కసారిగా అణుయుద్ధం అనేది దారి తీయడంతో మొత్తం పరిస్థితి మారిపోయింది. సో ప్రపంచంలోనే మొదటిసారిగా, అదే విధంగా ప్రపంచంలో ఇప్పటి వరకు కూడా అణుబాంబుల్ని ఎదుర్కొన్న ఏకైక దేశము, అణుబాంబుకు విక్టిమ్ లేదా మరి దాని ప్రభావానికి గురైన ఏకైక దేశం ఏదంటే జపాన్. మొట్టమొదటిసారిగా హిరోషిమా దీన్ని ఎదుర్కొంది. అండ్ ఈ ఘటనలో మనకు 1,40,000 మంది ప్రాణాలు కోల్పోయారు. అదే విధంగా వాళ్ళపైన రేడియేషన్ ఎఫెక్ట్ ఈనాటికి కూడా కొనసాగుతుంది అని చెప్తూ ఉంటారు. సో మొట్టమొదటిసారిగా దీన్ని జారవిడ్చడం, ఇది మనకు లిటిల్ బాయ్ అని పేరు అన్నమాట. లిటిల్ బాయ్ అండ్ ఫ్యాట్ మ్యాన్ ఇటీవలి కాలంలో వార్తల్లో నిలిచాయి. ఇవి ఏంటి, అలా మనకు క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. ఇది స్టాక్ జీకేగా కూడా ఉపయోగించుకోవచ్చు. సో ఆగస్టు 6 నాడు మనకి ఈ సంఘటన అనేది జరిగింది. అండ్ ఆ తర్వాత 3 రోజులకే ఆగస్టు 9న నాగసాకి మరి ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంది. హిరోషిమా ఆగస్టు 6న ఎదుర్కొంటే ఆగస్టు 9న మనకు నాగసాకి. అండ్ నాగసాకిలో ఈ పరిస్థితి సంభవించిన తర్వాత జపాన్ ఓటమిని అంగీకరించింది. అండ్ దాదాపుగా 2వ ప్రపంచ యుద్ధం అనేది ముగింపు దశకు చేరుకుందని చెప్పొచ్చు. అండ్ నాగసాకి పైన ఈ ఏదైతే బాంబు ఫేస్ చేసిందో దాన్ని ఫ్యాట్ మ్యాన్ అని అంటారనమాట. సో ఓకే, ఇది కూడా మనకు ఈ సంవత్సరం 75 ఇయర్స్ పూర్తి చేసుకుంది. సో 75 ఇయర్స్ పూర్తి చేసుకున్న సందర్భానుసారంగా మనం మొట్టమొదటి డిస్కస్ చేసిన అంశము అణుబాంబు చుట్టే తిరిగింది. మొట్టమొదటి ట్రినిటీ పరీక్ష, ఆ తర్వాత బాంబుని డెవలప్ చేయడం, అది ఒక పరీక్ష, తర్వాత దాన్ని ఉపయోగించడం అనేది 2 సంఘటన. ఇట్లా ఈ 2 సంఘటనలు మనం డిస్కస్ చేసాం. అండ్ ఆ తర్వాత మనకు అదే సంవత్సరం 1945 నాడు మనకు ఐక్యరాజ్య సమితి ఏర్పడింది. సో మనకు మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత నానా జాతి సమితి అనేది ఒకటి ఏర్పాటైంది. అయితే నానా జాతి సమితి సమర్థంగా పనిచేస్తుంటే, ఎఫెక్టివ్ గా పనిచేస్తుంటే ప్రాబబ్లీ సెకండ్ వరల్డ్ వార్ లేదా 2వ ప్రపంచ యుద్ధం వచ్చి ఉండేది కాదు. కానీ నానా జాతి సమితి పని చేయడంలో వైఫల్యం చెందడంతో మనకు 2వ ప్రపంచ యుద్ధం రావడం, 2వ ప్రపంచ యుద్ధం చాలా విషాదంగా, జపాన్ వాసులకు ముఖ్యంగా చాలా విషాదంగా ముగియడంతో మరి అనివార్యంగా మనకు నానా జాతి సమితి స్థానంలోనే ఐక్యరాజ్య సమితి 1945 అక్టోబర్ 24 నాడు ఎస్టాబ్లిష్ అయింది. అక్టోబర్ 24 నాడు. అండ్
ఓకే, మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఐక్యరాజ్య సమితి అయితే ఖచ్చితంగా మంచి విజయాలను సాధించింది అని చెప్పుకోవచ్చు. అప్పటి నుంచి ఇప్పటి వరకు స్వల్పంగా దేశాల మధ్య చిన్న చిన్న ఘర్షణలు, స్వల్పపాటి యుద్ధాలు తప్ప ప్రపంచ యుద్ధానికి దారితీసిన సందర్భాలు అయితే లేవు. అండ్ ఐక్యరాజ్య సమితి అన్ని దేశాలను కోఆర్డినేట్ చేసుకుంటూ వెళ్తుంది. అయితే సంస్కరణలు రావాల్సిన అవసరం అయితే ఉంది, కానీ మరి నానాజాతి సమితి స్థాయిలో వైఫల్యం అయితే చెందలేదు అని చెప్పుకోవచ్చు. సో ప్రపంచవ్యాప్తంగా శాంతి స్థాపన, దేశాల మధ్య పరస్పరం అభివృద్ధి అన్ని దేశాలు అభివృద్ధి చెందడం, అదే విధంగా అన్ని దేశాల్లో పేదరిక నిర్మూలన చేయడం, నిరుద్యోగులను తగ్గించడం, నిరుద్యోగ వ్యవస్థను తగ్గించడము, అంటే అందరికీ ఉద్యోగాలు కల్పించడం ద్వారా మరి నిరుద్యోగులు అన్నదే లేకుండా ఆ సామాజిక ఆర్థిక అంశానికి ఓకే అంత ప్రాధాన్యం లేకుండా చేయాలన్నది ఏర్పడింది. సో ఈ ఏడాది అక్టోబర్ 24 నాడు ఈ ఆర్గనైజేషన్ మనకు ఎస్టాబ్లిష్ అయి 70 సంవత్సరాలు పూర్తయింది. సో దీనిలో మనకు ముఖ్యంగా 6 అంగాలు అనేవి ఉంటాయి. ఒకటి ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం, దీన్ని ఇంగ్లీష్ లో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ అంటాం. యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ అని అంటాం. సో దీంట్లో 193 సభ్య దేశాలు ఉన్నాయి. 193 సభ్య దేశాలు అనేవి ఉన్నాయన్నమాట. అదే విధంగా మనకు యుఎన్ఎస్సి అని ఉంది, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్, చాలా పవర్ఫుల్ ఆర్గనైజేషన్. 15 దేశాలు సభ్య దేశాలు ఉన్నాయి ఇందులో మనకు. అండ్ ఇందులో 5 ఏమో పర్మనెంట్ మెంబర్స్, మిగతా 10 ఏమో నాన్ పర్మనెంట్ మెంబర్స్ అనేవి ఉంటాయి. అయితే ఈ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిని పూర్తి స్థాయిలో సంస్కరించాలని చెప్పి పదే పదే భారత్ కోరుతూ ఉంది. అండ్ భారత్ మాత్రమే కాదు, భారత్ తో పాటు బ్రెజిల్ కోరుతూ ఉంది, జపాన్ కోరుతూ ఉంది, జర్మనీ కోరుతూ ఉంది, భారత్ కోరుతూ ఉంది, ఇండియా కోరుతూ ఉంది. ఈ విధంగా ఈ 4 దేశాలు ఇదే డిమాండ్ తో G4 అనే ఒక కూటమిగా కూడా ఏర్పడ్డాయి. G4 అంటే ఏంటి, G4 సభ్య దేశాలు ఏంటి, G4 ఏర్పాటుకు కారణం ఏంటి అని చెప్పి కూడా మనకి ఎగ్జామినేషన్ లో క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. ఇది కూడా మనము గుర్తుంచుకోవాలి. G4 ఎందుకు ఏర్పాటైంది అని అంటే ఐక్యరాజ్య సమితిలో ఈ 4 దేశాలు కూడా శాశ్వత సభ్యత్వాన్ని కోరుతూ ఉన్నాయి. సో భారతదేశం తీసుకోండి, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ఇది, ప్రపంచంలోనే జనాభా పరంగా 2వ స్థానంలో ఉన్న దేశం, కాబట్టి ఖచ్చితంగా మాకు శాశ్వత సభ్యత్వం కావాలి అని చెప్తూ ఉన్నాయి. ఇలా ప్రతి దేశము ఏదో ఒక తమదైన వాదనతో ఈ యుఎన్ఎస్సి లో పర్మనెంట్ మెంబర్షిప్ ని కోరుతూ ఉన్నాయి. ఆ డిమాండ్ తోటే మరి ఒకరికొకరు సహకరించుకోవడం కోసము G4 అనే ఒక కూటమిగా ఏర్పడ్డాయి. యుఎన్ఎస్సి అనేది ఒక పవర్ఫుల్ బాడీ. యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీలో ఏదైనా నిర్ణయం తీసుకుంటే అమలు చేయడం చేయకపోవడం అనేది ఆ దేశం ఇష్టాలపై ఆధారపడి ఉంటుంది. కానీ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో తీసుకునే నిర్ణయాలు ఖచ్చితంగా సభ్య దేశాలు అమలు చేయాల్సి ఉంటుంది. రైట్, మ్యాండేటరీగా అమలు చేయాల్సి ఉంటుంది అనమాట. సో అండ్ మనకి ఇంకా ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో ప్రస్తుతం భారత్ ఎంపిక అయ్యింది. సో నాన్ పర్మనెంట్ మెంబర్ సభ్యత్వ దేశంగా ఈ ఏడాది అంటే ఇన్ ద సెన్స్ 2021 లో భారత్ సభ్యత్వం అనేది స్టార్ట్ అవుతుంది. అంటే ఈ 10 దేశాల్లో భాగంగా భారత్ ఉంటుందన్నమాట. 2021-2022 సంవత్సరాలకు గాను నాన్ పర్మనెంట్ దేశంగా ఉంటుంది. సో 2021 లో మనకు జరగబోయే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లో మనకు దీనిపైన ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో క్వశ్చన్స్ అనేవి వస్తాయి. సో భారతదేశము ఇందులో సభ్యత్వాన్ని పొందడం అనేది ఇది 8వ సారి. రైట్, సో ఇది మొదటిసారి ఏం కాదు. నాన్ పర్మనెంట్ మెంబర్ గా భారత్ యుఎన్ఎస్సి లో ఉండడము ఇది 8వ సారి. గతంలో ఎప్పుడెప్పుడు భారత్ సభ్యత్వాన్ని కలిగి ఉంది అని అంటే 1950-51 అంటే మనకు స్వాతంత్రం వచ్చిన తొలినాళ్లలో, ఇంకా లేదంటే రాజ్యాంగ రచనా కాలంలో 1950-51 లో, ఆ తర్వాత మళ్ళీ మనకు 67-68 లో, ఆ తర్వాత మళ్ళీ 72-73, ఆ తర్వాత 77-78 అండ్ ఆ తర్వాత 84-85 లో ఒకసారి, ఆ తర్వాత 91-92 అండ్ ఆ తర్వాత 2011 and 12. ఇప్పుడు తాజాగా 2021-22 ఈ సంవత్సరము భారత్ మరి సభ్యత్వాన్ని పొందింది. సో భారత్ రిక్వెస్ట్ చేసింది, నిజానికి ఆఫ్ఘనిస్తాన్ కు సభ్యత్వం రావాల్సి ఉంటుంది, కానీ భారత్ రిక్వెస్ట్ చేసింది. భారతదేశానికి ఆఫ్ఘనిస్తాన్ కి మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ సంఘటనే మనకు నిరూపిస్తూ ఉంది. ఆఫ్ఘనిస్తాన్ భారత్ సభ్యత్వాన్ని ఆమోదించింది అండ్ బలపరిచింది. ఎందుకనంటే 2022లో భారతదేశం 75 సంవత్సరాల స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకోబోతుంది. ఈ నేపథ్యంలో కొన్ని కార్యక్రమాలు చేపట్టినందున సో ఒక సుహృద్భావంతో ఆఫ్ఘనిస్తాన్ భారత సభ్యత్వానికి ఆమోదం తెలిపింది. సో ఈ అంశం కూడా మనకు ఇంపార్టెంట్. సో యుఎన్ఎస్సి చూసాం మనం, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి. అండ్ అదే విధంగా ఇందులో మనకు ధర్మకర్తృత్వ మండలి అని కూడా ఉంటుంది, ట్రస్టీషిప్ కౌన్సిల్. అయితే ట్రస్టీషిప్ కౌన్సిల్ అనేది ప్రస్తుతం మనకు
యాక్టివ్ గా లేదు. అండ్ ఏదైతే రెండో ప్రపంచ ఈ ఈ లైక్ ఏ దేశానికి చెందని ప్రాంతాల్లో ఉండే ప్రజలు వాళ్ళ బాగోగులు వాళ్ళ సంరక్షణ అన్నది చూసుకోవడం కోసం ధర్మకర్తృత్వ మండలి ట్రస్టీషిప్ కౌన్సిల్ అనేది ఏర్పాటైంది. అయితే 1993లో ప్రపంచంలోని అన్ని భాగాలు ఏదో ఒక అడ్మినిస్ట్రేటివ్ లోకి వెళ్ళిపోయాయి. కాబట్టి దీని రిలవెన్స్ అనేది ఇప్పుడు పెద్దగా మనకు లేదు. అదే విధంగా ఇంకా మనకు సెక్రటరియట్ ఉంది, దీనికి సంబంధించి ఒక ఆర్గనైజేషన్ ఐక్యరాజ్య సమితి సచివాలయం, అదే విధంగా ఆర్థిక సాంఘిక మండలి ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ అది కూడా ఉంది. అండ్ అంతర్జాతీయ న్యాయస్థానం ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ కూడా ఐక్యరాజ్య సమితి ఉంది. ఇది నెదర్లాండ్స్ లోని హేగులో మనకు ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ న్యాయస్థానం ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అనేది ఉంది. రైట్. సో ఇది ఐక్యరాజ్య సమితికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. రైట్. సో బ్రీఫ్ గా అండ్ ఇదంతా మీకు ఆ పేపర్ లో మీరు చూడొచ్చు, ఆ పేపర్ లో అందుబాటులో ఉంది ఇవన్నీ. అండ్ దెన్ యుఎన్ఎస్సి లో భారత్ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఐక్యరాజ్య భద్రతా మండలిలో భారతదేశము ఉంది. అండ్ అదే విధంగా ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ మనకు ఇటలీలో రోమ్ కేంద్రంగా మనకు ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ పనిచేస్తూ ఉంటుంది. అక్టోబర్ 16 నాటికి ఈ డేట్ గుర్తుపెట్టుకోవాలి, అక్టోబర్ 16 నాటికి మనకు 75 ఇయర్స్ పూర్తయింది. అంటే ఎప్పుడు ఏర్పాటైంది ఇది? అక్టోబర్ 16, 1945 నాడు మనకు ఇటలీలోని రోమ్ కేంద్రంగా ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఏర్పాటైంది. సో ఆహార భద్రత సాధించడానికి ప్రపంచ దేశాలన్నీ కూడా ఆహార భద్రత సాధించడానికి కోసము ఈ సంస్థ కృషి చేస్తూ ఉంటుంది. సో మీరు ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే ఒకవైపు ప్రపంచవ్యాప్తంగా జనాభా పెరుగుతూ ఉంది. ఒక దేశంలో ఎక్కువ పెరగవచ్చు, ఒక దేశం తక్కువ పెరగవచ్చు, బట్ జనాభా అనేది ప్రపంచవ్యాప్తంగా పెరుగుతూ ఉంది. ఇది నిర్వివాదాంశం. మరోవైపు వ్యవసాయ భూమి అనేది తగ్గిపోతూ ఉంది. వ్యవసాయ భూమి ఎందుకంటే మరి రైట్ రియల్ ఎస్టేట్ పెరగడం, జనాభా పెరిగితే ఆవాసాలు పెరగడం, ఇలా మనం ఓకే మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఈ విషయాన్ని మీరు అబ్జర్వ్ చేయొచ్చు. మరి ఒకవైపు జనాభా పెరుగుతుంది, మరోవైపు వ్యవసాయ భూమి తగ్గిపోతుంది. ఈ నేపథ్యంలో ప్రజలకు ఆహార భద్రత అనేది చాలా కీలకమైన అంశం, ఇంపార్టెంట్ అంశం. అందుకోసం మనకు ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ కృషి చేస్తూ ఉంటుంది. ఈ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ లో భాగంగా మనకు ప్రారంభమైన వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్, రైట్, ప్రపంచ ఆహార కార్యక్రమం వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ ఈ ఏడాది మనకు వార్తల్లో నిలిచింది. ఏ అంశానికి సంబంధించింది అంటే నోబెల్ శాంతి బహుమతిని పొందింది. నోబెల్ శాంతి బహుమతిని ఈ ఏడాది మనకు వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ పొందింది. ఇది ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ లో భాగంగానే స్టార్ట్ అయింది. రైట్. సో ప్రపంచవ్యాప్తంగా ఆకలి అన్నది లేకుండా చేయడం, ఆహార భద్రతని తీసుకురావడం అన్న లక్ష్యంతో ప్రారంభమైంది ఈ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్. మనకు ఐక్యరాజ్య సమితి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో 2వ లక్ష్యము, ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో 2 తెలుగు రాష్ట్రాల ఆస్పిరెంట్స్ కి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు అనేది సిలబస్ లో భాగంగా ఉన్నాయి. సో ఈ 2వ లక్ష్యం అనేది అన్ని లక్ష్యాలు ఇంపార్టెంట్, ఈ పర్టికులర్ అంశానికి 2వ గోల్ లేదా 2వ లక్ష్యం అనేది రిలవెన్స్ అన్నమాట. ఏం చెప్తుంది ఇది అంటే ఆకలి అన్నది లేకుండా చేయడం, ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఆహారం అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ఆకలి అన్నది లేకుండా చేయడం కోసం ఉద్దేశించింది. సో ఇదంతా వరల్డ్ ఫుడ్ మనకు ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ చుట్టూ ఉన్న లేటెస్ట్ ఈవెంట్స్ అన్నమాట. రైట్. సో ఇవి కూడా ఆస్పిరెంట్స్ కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ అదే విధంగా యునెస్కో, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్, యునెస్కో అంటాం మనం. యునెస్కో నవంబర్ 16, 1945 దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. మనకు ఫ్రాన్స్ లోని ప్యారిస్ కేంద్రంగా ఇది పనిచేస్తూ ఉంటుంది. ఫ్రాన్స్ లోని ప్యారిస్ కేంద్రంగా ఈ వ్యవస్థ మనకు పనిచేస్తూ ఉంటుంది. అండ్ అదే విధంగా మనకు వివిధ దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలను పెంపొందిస్తూ ప్రపంచ శాంతి స్థాపనకి ఈ సంస్థ మనకు కృషి చేస్తూ ఉంటుందన్నమాట. అండ్ అదే విధంగా ఈ ఏడాది మనకు యునెస్కోకు సంబంధించి భారత్ లోని 2 నగరాలను యునెస్కో వారసత్వ కట్టడాలుగా ఎంపిక చేసింది. సో మనం అది నేషనల్ లో భాగంగా నేను పూర్తి స్థాయిలో డిస్కస్ చేస్తాను. ఇక్కడ ఇంకొక చిన్న అంశం ఓకే చర్చిస్తాను. మహిళా సమానత్వ కమిషన్ కూడా భారత్ ఎంపికైంది అన్నమాట. మహిళా సమానత్వ కమిషన్, మహిళా
కమిషన్. సో లింగ సమానత్వము, మహిళా సాధికారత ఇవి సాధించడం కోసం మనకు యుఎన్ కమిషన్ ఆన్ ది స్టేటస్ ఆఫ్ ఉమెన్ అనే ఒక ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ అయింది. ఐక్యరాజ్య సమితికి సంబంధించింది అది. సో అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ జెండర్ ఈక్వాలిటీ ఇది సాధించడమే లక్ష్యంగా మనకు యుఎన్ కమిషన్ ఆన్ ది స్టేటస్ ఆఫ్ ఉమెన్ అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది. ఆ ఆర్గనైజేషన్ కూడా భారతదేశము ఈ ఏడాది ఎన్నిక అయ్యింది. సో ఈ ఎన్నిక మరి భారతదేశం ఏ దేశాన్ని ఓడించింది అని అంటే చైనా దేశాన్ని. 2 దేశాలు కంటెస్ట్ చేశాయి, బట్ భారతదేశానికి అత్యధిక స్థాయిలో ఓట్లు రావడంతో ఈ ఆర్గనైజేషన్ కు ఇండియా ఎంపికైనట్టుగా ప్రకటించారనమాట. సో ఈ విధంగా ఈ ఏడాది ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత సభ్యత్వాన్ని పొందుతుంది. అది ఇంతకుముందు డిస్కస్ చేశాం. అదే విధంగా యుఎన్ కమిషన్ ఆన్ ది స్టేటస్ ఆఫ్ ఉమెన్ లో కూడా సభ్యత్వాన్ని పొందుతుంది. రైట్. సో ఇంటర్నేషనల్ లో మనకు ఒక ఏరియా ఈరోజు డిస్కస్ చేశాను, ల్యాండ్ మార్క్ సంబంధించి. అదే విధంగా ఆస్పిరెంట్స్ ల్యాండ్ మార్క్స్ లో ఇంకా చాలా చదువుకోవచ్చు. మనకు సెప్టెంబర్ 19 నాటికి సింధు నది జలాల ఒప్పందం కుదిరి 50 సంవత్సరాలు పూర్తయింది. అది రెగ్యులర్ క్లాసెస్ లో కూడా డిస్కస్ చేశాను. సో ఈ విధంగా ల్యాండ్ మార్క్స్ అన్ని మీరు ఒక్క దగ్గర చదువుకుంటే ఈజీగా మీకు గుర్తుంటుంది. అండ్ మరొక అంశంతో January 1st, 2021 నాడు మరొక క్లాస్ ని కూడా ఇస్తాం. ఈ సిరీస్ అంతా మీరు ఫాలో అవ్వచ్చు, కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.